హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మొన్న వీడియోలో హెల్త్ బాలేదు. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. మెడిసిన్ వాడకుండా కూడా మనకి ఈ బాడీ పెయిన్స్ కానీ చిన్న చిన్నవి తగ్గుతాయని చెప్పాను కదా! ఇప్పుడైతే దానికి సంబంధించిన పనే చేస్తున్నా. అంటే మాకు చిన్నప్పుడు ఎప్పుడన్నా దగ్గులేసినా, అదే పొడి దగ్గులేసినా ఈ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా! మనకేంటంటే పొద్దున్నేమో బాగా ఎండ కాసేస్తుంది. సాయంత్రం అయ్యే వరకు కొంచెం మబ్బేసి వర్షం పడుతుంది. క్లైమేట్ అనేది కొంచెం బాగుండట్లేదు. కొద్దిగా వర్షము, చలి అలా కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఊళ్ళో కూడా చాలా వరకు జ్వరాలైతే ఫుల్‌గా ఉన్నాయండి. అంతా వైరల్ ఫీవర్‌లా ఉంది. హాస్పిటల్స్ దగ్గరైతే ఇంకస్సలు సందే లేదు. చిన్నపిల్లల హాస్పిటల్స్ గానీ, పెద్దవాళ్ళయినా ఫుల్‌గా ఉంటున్నాయి. నేను మెడిసిన్ వాడకుండా కూడా తగ్గించుకుంటాను. పెద్దగా మెడిసిన్ వాడను అని చెప్పాను గదా! ఎందుకు చెప్పానంటే, చిన్నప్పటి నుంచి అమ్మ ఏం చేసేదంటే, దగ్గు అంటే చిరునాలికలేసినా, ఇలా క్లైమేట్ మారినప్పుడు, పొడి దగ్గొచ్చినా, అలా వచ్చినప్పుడల్లా మాకు నల్లేరు తెచ్చేసి, నల్లేరుని పచ్చడి చేయడం కానీ, ఎక్కువగా రొట్టెలు చేసి పెట్టేది. రాగి పిండి, జొన్న పిండి ఉంటాయి కదా! వాటిల్లో వేసేసి కొంచెం ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ వేసి రొట్టెలు చేసి పెట్టేది ఎక్కువగా. ఇప్పుడు నల్లేరైతే అసలు ఎక్కడా దొరకట్లేదండి. నేను ఆ నల్లేరు కోసం అయితే ఒక రోజంతా తిరిగాను. అసలు ఎవరినడిగినా సరే నల్లేరు ఎక్కడన్నా ఉందా అండి? మీకు తెలుసా? అని అడిగితే నల్లేరండి కామెడీగా అడుగుతున్నారండి. నల్లేరంటే ఏంది? దాని వేరు నల్లగుంటదా? ఎట్టుంటది? ఇయన్నీ అడుగుతున్నారు. నాకైతే భలే నవ్వొచ్చింది. అలాగా ఒకరిద్దరిని అడిగిన తర్వాత సరే అని ఇంకా వాళ్ళకి గూగుల్‌లో ఫోటో తీసి ఇదో ఇట్లా ఉంటదని చూపిస్తే, ఆహా! తెలుసని చెప్పి చెప్పారు. చాలా దూరం వెళ్లి తెచ్చుకున్నాను నేనైతే. ఈ గొంతు డ్రై అయిపోతూ ఉండే వరకు వేడి నీళ్ళు తాగినా సరే ఏదోలాగా అనిపిస్తుందండి. చప్పగా ఉంటాయి కదా! నీళ్ళు తాగితే తాగబుద్ధేయట్లేదు నీళ్ళు గూడా. అందుకని అప్పుడప్పుడు కొంచెం టీ గాని, కొద్దిగా ఇది అల్లము అవి వేసుకొని టీ పెట్టుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే నల్లేరుతోటి ఇంకా రొట్టె చేసేస్తున్నా అండి. నాకొక్కదానికే గాదు, ఇంట్లో అందరికీ చేస్తున్నాను. మనము ఇంట్లో అప్పుడప్పుడు తింటే మంచిదండి. అసలు నేననుకున్నాను నల్లేరు అంటే దగ్గుకొకటే మంచిదనుకున్నా. నాకైతే తెలీదు. అమ్మ దగ్గుకే చేసి పెట్టేది మాకు. ఇప్పుడు దీని గురించి అంటే అడుగుతూ పోయాను కదా! చాలా మంది నేను చెప్పా గదా! ఇది కాళ్ళ నొప్పులకి చాలా మంచిదంటండి. అసలు బోన్స్ విరుగుతాయి గదా! వాళ్ళకెక్కువ పెడతారంట ఇది. ఎముకలు గట్టిగా ఉంటాయంట దీనికి. పేర్లైతే వేరే వేరే చెప్పినా సరే, అబ్బా! హెల్త్‌కి చాలా అయితే మంచిదండి. బోన్స్ గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఊరుకుమంటే చటుక్కున కింద పడ్డా సరే ఎముక ఇరిగిపోతుంది. ఇంక బోయి ఇంక దానికి కట్లు, రాడ్లు ఇయన్నీ ఏపిస్తున్నాం కదా! అంటే ఎముకల్లో గట్టితనం లేక, అప్పుడప్పుడు నెలకొకసారన్నా సరే ఏమన్నా చేసుకుంటే ఈ నల్లేరుతోటి పచ్చళ్ళు గానీ, రోటి పచ్చళ్ళుంటాయి గదా! ఆ పచ్చళ్ళు, రొట్టెలు, కూరలు ఇలా చేసుకుంటే బావుంటుంది. ఈసారి నుంచైతే నేనైతే ట్రై చేస్తానండి ఖచ్చితంగా. చిన్నప్పుడు అమ్మ చేసి పెట్టేది. 2 నెలలకి, 3 నెలలకి అట్ట చేసేది. అయితే ఎక్కువ రొట్టే చేసేది. ఇంకేం చేయదు. ఒట్టి రొట్టె ఒకటే చేస్తది. నేను ఈసారి అట్లా కాదండి. ఇంకా పిల్లల కోసమైనా, మా కోసమైనా అడపదడప తెచ్చి ఒక చిన్న కొమ్మ తెచ్చి నాటానండి. అది ఊరికే కొమ్మ గూడా బతుకుద్దంట. నేను కొమ్మ తెచ్చి అట్లా నాటాను. చూద్దాము అది గాని బతికితే ఇంకా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఎముకలకి చాలా మంచిదంట. అలా వెళ్తూ ఉంటే వేరుశెనక్కాయలు కనపడ్డాయండి. సరే బావున్నాయి పచ్చి శనక్కాయలు. కాస్త ఉడకేసుకుందాం అని చెప్పి తీసుకొచ్చాను. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు కొంచెం శనక్కాయలు ఉడకేసి పెడితే కాస్త తినేస్తారు. నైట్‌కి రొట్టె చేసి పెడితే సరిపోద్దిలేనని శనక్కాయలైతే కడుగుతున్నాను. అబ్బా! ఎంత మట్టుందంటే అండి 3 సార్లు కడిగానండి నీళ్ళలో వేసి. అంత మట్టుంది దీంట్లో. కేజీ కాయలకి అర కేజీ మట్టే ఉన్నట్టుంది. ఇవి కొనిచ్చేటప్పుడు మా ఆయన చెప్పాడండి మరి, "నువ్వు తిన్నావంటే దెబ్బలు పడతాయి నీకు. దగ్గుతా ఉన్నావు. చెనక్కాయలు తిన్నావంటే ఇంకాస్త దగ్గుతా ఉంటావు. నువ్వైతే అసలు ఒక్కటి కూడా నోట్లో వేసుకోనట్టుకు వీలు లేదన్నాడు." మనం ఊరుకుంటామా? కడిగేటప్పుడు 2 కాయలు ఒలుచుకొని నోట్లో కూడా వేసేసుకున్నాను నేను. ఇంకా ఉడకబెట్టిన తర్వాత అయితే అసలు తినలేదు గానీ, ఇట్లా కడిగేటప్పుడు పచ్చి కాయలంటే ఇష్టమండి నాకు. భలే ఉంటాయి తియ్యగా, పాలొస్తూ ఉంటాయి గింజలు నములుతుంటే. అందుకని 2 కాయలైతే ఒలిచి నోట్లో ఏసేసుకున్నాను. ఆయనకి గాని తెలిసిందంటే ఉంటది నాకు. కొద్దిగా ఉప్పు వేసేసి ఉడకపెట్టి పెట్టేస్తున్నాను. అయిపోయిందండి టైము 5 అయిపోయింది అప్పుడే. ఇంకొక అరగంట ఆగితే వచ్చేస్తారు పిల్లలు కూడా ఇంటికి. ఈలోపు ఇవి ఉడికిపోతాయి. మా వారికి కాసినయి, పిల్లలకి కాసినయి పెట్టేశానంటే ఇంకా మిగులుతాయి. చాలా కాయలున్నాయి గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను కాయల్ని. రేపు ఒలుచుకొని ఏదన్నా కర్రీలోకి కానీ, వాటిల్లోకి వాడుకోవడానికి గూడా బావుంటాయి. అలా కాకుండా ఉడకపెట్టి, ఒలిచి, ఆ గింజల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని తింటే కూడా చాలా బావుంటాయి.
ఇవి బయట అమ్ముతారు తెలుసా మీకు? వేరుశనక్కాయ ఇత్తనాలని ఉడకపెట్టినవి చాట్ లాగా అమ్ముతారు. అవి చాలా బాగుంటాయి. ఈ సీజన్లో ఎక్కువ మనకి పచ్చి శనక్కాయలు దొరుకుతాయి కదా, తెచ్చుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఉడికినవి పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టేశాను. కూర్చొని తినేసి ఇంకా వెళ్ళి హోంవర్క్ అయ్యి రాసేసుకుంటారు. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి. వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం చిన్న హాట్ బాక్స్లో అంత అన్నము కూర పెట్టుకొని పోతారు. ఏ 12ంటికో తింటారు పాపం. ఆకలిస్తూ ఉంటుంది కదా. ఇంటికి వచ్చే వరకు చాలా మంది ఏంటంటే పాలు కల్పిస్తూ ఉంటారండి. పాలు ఎందుకండి అసలుకి? పెరిగే పిల్లలకి పాలు అంటారు కానీ కాల్షియం వస్తుందని, దాంట్లో ఏం కాల్షియం ఉండదు. పలచగా ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు అందరు ప్యాకెట్ పాలు వాడుతున్నారు కదా, దాంట్లో ఏం ఉండదు. ఉత్త పిండి పాలు అవి. దానికన్నా కూడా నువ్వుల లడ్డూలు, వేరుశనక్కాయ లడ్డూలు, లేదంటే మనకి ఇట్లా వేరుశనగకాయలు దొరుకుతాయి కదా, పచ్చికాయలు వచ్చే సీజన్లో, ఆ కాయలు పెట్టడం, కొంచెం బెల్లం కలిపి పెట్టడం, వాటి వల్ల ఒంటికి కాల్షియం పట్టుద్ది. కానీ పాలు తాగితే ఏం కాల్షియం పట్టదండి. ఎగ్గు తింటే కాల్షియం పట్టుద్ది, పాలు తాగితే కాల్షియం పట్టుద్ది అంటారు. అసలు అవన్నీ వేస్ట్. అవి ఎప్పుడంటే మనకి ఇంట్లో గేదెలు ఉండి పాలు తీసుకుంటారు కదా, ఆవులు గేదెలు ఉండి, అవి చిక్కటి పాలు వాడతారు అప్పుడు. లేదంటే నాటు కోడిగుడ్లు వాడతారు చాలా మంది, కోళ్ళను పెంచుకొని. అలాంటివి అవి అయితే కొంచెం కాల్షియం పట్టుతాయి. కానీ ఇప్పుడు మనకు దొరికే వాటిల్లో ఏమీ ఉండవు. రోజు భోజనం అయిన తర్వాత, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత పిల్లలకైనా సరే బాక్స్లో పెట్టండి. వేరుశనక్కాయ ముద్ద ఉంటుంది కదా, అదే బెల్లంతో చేస్తారు. నువ్వుల చిక్కీ లేదా పల్లీ చిక్కీ అంటారు కదా, అది క్యారేజీలో ఒకటి పెట్టేసేయండి. అన్నం తిన్న తర్వాత చిన్న ఉంట తిన్నా చాలండి. బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి మనకి. ఆ నల్లేరైతే పీస్ ఎక్కువ ఉంటుందండి, చూసుకొని వలుచుకోవాలి. చాలా పీస్ ఉంటుంది, నారలాగా వస్తూ ఉంటుంది. మనం తీస్తూ ఉంటే నార వస్తూ ఉంటుంది. లేత లేత కాడలు తెచ్చుకొని నారంతా తీసేసుకొని చక్కగా కడిగేసుకొని 2 పచ్చిమిరపకాయలు, కావాలంటే కొంచెం ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవి కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసి రోట్లో వేసి దంచేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. మిక్సీకి వేసుకునే కంటే వీలైతే రోట్లో వేసుకోండి, ఇంకా లేకపోతే మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే రోట్లో దంచేసాను. సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ రొట్టె అయితే చేస్తున్నానండి. చాలామంది సొరకాయ రొట్టె అంటే బియ్య పిండితో చేస్తారు. నేనైతే రాగి పిండి జొన్న పిండి కలిపి చేస్తాను. ఈ సొరకాయ రొట్టె చాలాసార్లు చేశాను కానీ నల్లేరు వేసి అయితే చేయలేదండి. మా అమ్మ ఉత్త నల్లేరు ఇంకా రాగి పిండి అవి వేసి కలిపి చేస్తుంది. పిల్లలు ఇంకా ఇదేందమ్మా ఇదేందో పెడుతున్నావు నువ్వు, మాకు వద్దు అంటున్నారని నేనైతే సొరకాయ రొట్టెలో కలిపేసి చేస్తున్నాను. రాగి పిండి జొన్న పిండి అయితే కలిపి ఆడిపించుకుంటాను. ఒక 2 కేజీలు అది, ఒక 2 కేజీలు ఇది మిల్లుకి ఆడిపించుకొని జల్లిబట్టి డబ్బాకు పోసి పెట్టేస్తాను. ఈవినింగ్ చపాతీ ఒకరోజు చేస్తే ఒకరోజు ఇలా రొట్టె. రోజు చపాతీ కాకుండా ఇట్లా ఒకరోజు చపాతీ ఒకరోజు రొట్టె, ఇంకొక రోజు దోశ ఇడ్లీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి అలా చేస్తూ ఉంటాను. దీంట్లో అయితే కొంచెం ఉప్పు, సొరకాయ తురుము, లేత సొరకాయ చెక్కు తీసేసి తురుము పట్టేసుకొని దాంట్లో మనం దంచుకున్నది కూడా వేసుకొని ఇప్పుడు ఇలా పిండి వేసేసుకొని ఇంకా నీళ్లు కావాలంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే లేదు. నేను నిజంగా ఫస్ట్ టైం చేస్తున్నా అని చెప్పాను కదా, అంటే తిన్నాను కానీ చెయ్యలేదు ఎప్పుడు. అమ్మని అడిగి ఎలా చేయాలో కనుక్కొని చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకు చెయ్యి అంతా దురద పెడుతుందండి. మా అమ్మకు ఫోన్ చేస్తే అది చెయ్యి దురద వస్తుంది, నువ్వు పీచు లాగావు కదా నీకు చెయ్యి దురద వస్తుంది, ఏం కాదు అది సోపేసి కడుక్కుంటే పోద్దులే ఏం కాదనింది. కానీ నాకైతే పిండి కలుపుతుంటే అరిచెయ్యి అంతా దురదగా ఉందండి. ఏదో దురదగుంటా పట్టుకుంటే వస్తుంది కదా మనకి, అలా వస్తుంది చెయ్యి అంతా. తింటే ఏమవుతుందో అనుకున్నాను కానీ బాగుందండి తింటే మాత్రం. ఇప్పుడే తినలేదు, చిన్నపిల్లప్పుడు కూడా చాలాసార్లు తిన్నాను, ఒకసారి కాదు చాలాసార్లు తిన్నాను. దీంట్లోకి అయితే కర్రీ అయితే చేస్తున్నాను. క్యారెట్, టమాటో, ఉల్లగడ్డ, ఒక ఉల్లిపాయ, ఇవి ఉంటాయి కదా బిర్యానీలో వేస్తాం మనం, ఏమంటారు వాటిని, కొంచెం మీల్ మేకర్ కూడా వేసేసి పోపు పెట్టేసుకొని కొద్దిగా బటర్ తోటి పోపు పెట్టేసుకొని దాంట్లో ఈ వెజిటేబుల్స్ అన్ని ముక్కలు వేసేసుకొని మంట సిమ్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మగ్గనిచ్చామంటే ఉడికిపోతాయి ఇవన్నీ. ఇది ఇంకొక పొయ్యి మీదకి మార్చేసుకొని రొట్టె కూడా చేసేస్తున్నాను. 7 అయిపోయిందండి టైము. ఇంకా ఇది స్టార్ట్ చేస్తే 8 అయిపోద్ది టైము. అంటే మంట సిమ్లో మీడియంలో మార్చుకుంటూ చిన్నగా కాల్చుకోవాలి వీటిని, లేదంటే మనకి పిండి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇట్లా ఉంటల్లా చేసుకొని ఏదన్నా తడి క్లాత్ మీద కానీ, మనకు అరిటాకు దొరికితే అరిటాకు మీద అయినా సరే, ప్లాస్టిక్ కవర్ వద్దండి. ఎందుకంటే మనం ఈ క్లాత్ని అలాగే పెనం మీద వేసేస్తాం కదా, వేడికి కవర్ అనేది కరుగుతుంది.
అందుకని క్లాత్ని ఏదన్నా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తడి చేసుకొని ఇలాగా రొట్టెలు తట్టుకోండి, చాలా బాగుంటాయి. మీకైతే నెక్స్ట్ వీడియోలో ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. ఏంటంటే వర్షం పడుతుంది కదా, అంటే అప్పుడప్పుడు వర్షం పడుతుంది కదా, చిన్న చిన్న పురుగులు అవి వస్తూ ఉన్నాయి. వాటి కోసం ఏంటంటే కిచెన్ కాడ కిటికీల కాడ బల్లులు తిరుగుతున్నాయండి, భలే తిరుగుతున్నాయి బల్లులు. అవి కూడా ఎలా పోగొట్టాలనేది చూపిస్తాను. అది మామూలుగా నేను యూజ్ చేస్తూ ఉంటాను, కాకపోతే వీడియో అయితే తీయలేదు. ఈరోజు అది కూడా వీడియో తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను కదా, దాంట్లో అయితే అది చూపిస్తానండి. అసలు ఏం వాడితే మనకి బల్లులు రాకుండా ఉంటాయి అనే దానికి. చూసారా, చక్కగా తట్టేసుకొని వేసుకొని మంటను మీడియం టు సిమ్లో పెట్టేసుకొని 2 వైపులా మూత పెట్టుకొని నిదానంగా కాల్చామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీని ముందు మనకి ఏం టేస్ట్ కావాలి చెప్పండి. మనం నల్లేరేసిన ఆ పసరు వాసన ఏం రాదండి. సొరకాయ అన్నీ వేసాం కదా, ఏం ఉండదు. కావాలంటే వీటిని వట్టిగా కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసి దంచాం కదా, కారం కారం కూడా ఉంటుంది. కాకపోతే నాకు కూర చేసే అలవాటు ఉంది, వేడివేడిగా కూర అడుగుతారు మాకు ఈ రొట్టెల్లోకి, అందుకని అయితే నేను కూర చేస్తున్నాను. ఈ కూరలోకి వచ్చేసి నేను పొడి వాడతాను ఇంట్లో. ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, సాయిపప్పు, ఉప్పు అన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకుంటాను. ఆ పొడి ఇలాగా కూరల్లోకి వాడుతూ ఉంటాను. ఇలా వెజిటబుల్స్ ముక్కలన్నీ ఉడికాక ఆ పొడి వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. కూర చిక్కగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది.